మహాశివరాత్రి శ్రీశైలం క్షేత్రంలో పాగాలంకరణ ఘట్టం మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. గత 5 రోజుల నుంచి నిర్విరామంగా ఇక్కడ సౌకర్యాలను పరిశీలిస్తూ వచ్చేటువంటి భక్తుల యొక్క సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మనతో మాట్లాడడానికి నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 5 రోజుల పాటు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ ఏం గమనించారు? ఈ 5 రోజుల పాటు కాదు, దాదాపు పోయిన ఒక నెల ముందు నుంచే మేము అంటే వచ్చే మహాపర్వదినానికి ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు ఉండాలని చెప్పేసి గత నెల నుంచే రివ్యూస్ పెట్టుకొని మీటింగ్స్ పెట్టుకొని గతంలో ఉన్న ఏదైతే చిన్న చిన్న లోటుపాట్లన్నీ కూడా రెక్టిఫై చేయాలనేది ఆ రివ్యూ చేసుకొని బ్రహ్మాండంగా ఈసారి గతానికి భిన్నంగా చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులు కూడా చాలా మటుకు సంతోషం కూడా వ్యక్తపరచడం కూడా జరుగుతూ ఉంది. మీ మీడియా మిత్రులు కూడా చాలామంది కూడా భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ 19వ తారీఖు నుంచి ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయో ఈ 19వ తారీఖు నుంచి వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనాలు త్వరగా అయిపోయేటట్టు, అంటే వితిన్ 1 అవర్ మ్యాక్సిమం 1.5 అవర్ లోపల దర్శనాలు కంప్లీట్ చేసుకొని వెళ్ళేటట్టు, అలాగే శివభక్తులకు 19 నుంచి 23వ తారీఖు వరకు స్పర్శ దర్శనం కూడా ఏర్పాటు చేసేసి శివభక్తులకు కూడా ఇబ్బంది అంటే శివమాల ధరించే వాళ్ళకందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేయడం, అలాగే గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా ప్రసాదాలు కూడా ఉచితంగా ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం, సో వాళ్ళకు కూడా వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళకు ఉచితంగా కూడా ఒక లడ్డు ప్రసాదం ఉచితంగా కూడా ఇవ్వడం, అలాగే వాళ్ళకు ఉండడానికి, ఎందుకంటే మనకి ఈ క్షేత్రంలో లక్షలాది మంది భక్తులకు మనకు వసతి అనేది ఏర్పాటు చేయడం కష్టంగా ఉంది కాబట్టి అన్ని అకామిడేషన్ రూమ్స్ మనకి ఇక్కడ లేవు. చౌల్ట్రీస్ కానీ ఆ చౌల్ట్రీస్ కొంత షెడ్స్ గిడ్స్ ఇంకా ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి ఎక్కడైతే మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడంతా కూడా పెండాల్స్ వేసేసి అక్కడ టాయిలెట్స్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తులకు మ్యాక్సిమం ఇబ్బందికరంగా లేకుండా కూడా మేము ఈసారి చూడడం కూడా జరిగింది. దానికి భిన్నంగా ఈసారి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేసి డెవలప్మెంట్ యాంగిల్లో ఇంకా ప్రణాళికలు మేము సిద్ధం చేసుకుంటా ఉన్నాం. అంటే మా ప్రభుత్వం ఏర్పడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 8 నెలలు అయింది కాబట్టి మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ మాకు ఉంది. సో ఆ మాస్టర్ ప్లాన్ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయాలనే దాంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద కొంత రివ్యూస్ కూడా చేస్తూ ఉన్నారు. సో నాకు తెలిసే తొందరలోనే పూర్తి అవుతాయి. ఇప్పుడైతే మనకి ఒక క్యూ కాంప్లెక్స్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. అంటే కొత్త క్యూ కాంప్లెక్స్ ఇప్పుడు ఉన్నది 17 బ్లాక్స్ మాత్రమే ఉన్నాయి. కొత్తది ఇంకా దాన్ని పెంచి ఇంకా బెటర్ దాంట్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే, అంటే తిరుమలలో ఉన్నలాగా ఏర్పాటు చేయాలనే దాని పద్ధతి. అంటే తిరుమల అంతా కాకపోయినా కూడా, ఎందుకంటే అక్కడ స్వామి దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి. ఈ స్వామి చాలా బీద స్వామి, ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అంత బీద వాళ్ళే. అక్కడేమో 1000 రూపాయలు వేస్తే ఇక్కడ మా వాళ్ళు 5 రూపాయలు వేసే భక్తులు వస్తాయి. ఈయన ఇచ్చేవాడు కానీ తీసుకునే తక్కువ కాబట్టి సో ఉన్న దాంట్లో మేము బెటర్గా ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ తీసుకొని సో క్యూ కాంప్లెక్స్ ఒకటి తొందరలో మేము టెండర్స్ కూడా పిలవబోతూ ఉన్నాం. అలాగే ఏదైతే మన గుడి మెయిన్ గేట్ దగ్గర, అంటే కృష్ణదేవరాయ గోపురం దాటిన తర్వాత గంగాధర మండపం ఉంటుంది, అక్కడ నుంచి నంది మండపం వరకు కూడా ఒక సాలు మండపాలు సైడ్కు 2 లెఫ్ట్ సైడ్ ఏర్పాటు చేస్తే ఈ రథోత్సవం జరిగిన రోజు కూడా భక్తులకు అక్కడ కూర్చొని కానీ నిలబడ్డాన్ని చూసుకోవడానికి ఉంటుంది. రాత్రి వేళ లక్షణంగా దేవుడి ముందని పడుకోవడానికి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేయబోతాం. దాదాపు ఒక 100 కోట్ల రూపాయలతో అవి నిర్మించబోతా ఉన్నాం, తొందరలోనే వస్తాయి. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు సహకారం రాబోతూ ఉంది, ఏదైతే ప్రసాదం స్కీమ్ కింద. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. మీకు తెలుసు ముఖ్యమంత్రి గారు కూడా ఒక సీప్లేన్ ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఆయన ఇంట్రడ్యూస్ అంటే ట్రయల్ రన్ ఒకసారి ఆయన కూడా రావడం జరిగింది. అంటే వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఇక్కడికి మనకి ఎంతసేపు ఉన్న రోడ్డు మార్గం తప్ప రైలు కానీ ఫ్లైట్ కానీ లేదు కాబట్టి మామూలుగా ఫ్లైట్ వేయాలంటే ఇక్కడ రన్వే కొంచెం ప్రాబ్లం, ఫారెస్ట్ అంత ల్యాండ్ లేదు కాబట్టి సీప్లేన్ బెటర్గా ఉంటుందని ఆయన సీప్లేన్ ట్రయల్ రన్ కూడా చేయాలి. ఇవన్నీ అంటే డెవలప్మెంట్ దీనిలో భాగంగానే 1 by 1 మేము చేసుకుంటూ రాబోతున్నాం. ఇవన్నీ ప్రణాళికలు సిద్ధమవుతా ఉన్నాయి. ఇరుముడి సమర్పించే వద్ద శివభక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యలు దృష్టికి వస్తున్నాయి. దాంతోపాటు కొంత మంచినీటి సౌకర్యం కూడా అసౌకర్యంగా ఉందని చెప్పేటువంటి పరిస్థితి. దీనికి ఎలాంటి సిచ్యువేషన్ అది మేము కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. మంత్రి గారు, అంటే గౌరవ మంత్రి గారు, అంటే ఎండోమెంట్ మినిస్టర్ గారు, నేను కూడా వెళ్ళాము. అంటే ఇవన్నీ కూడా మేము స్వతహాగా మేము కూడా చూడాలి, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయని చూస్తే నిజంగా వాస్తవంగా అక్కడ ఇరుముడి ఇప్పే దగ్గర వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక చిన్న రూమ్లో ఏర్పాటు చేయడం. అందుకే మొన్ననే మంత్రి గారు కూడా కొంత ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చే శివరాత్రికి లైక్ పెద్దగా షెడ్స్ ఒకటి ఏర్పాటు చేసేసి ఓపెన్ ఎయిర్గా కనిపించేటట్టు పెట్టేసి అన్ని రకాలుగా అక్కడ ఏర్పాటు చేసి భక్తులకు అయ్యవార్లకు కూడా ఇబ్బంది ఉంది. ఇరుముడి తీసే అయ్యవార్లకు కూడా ఇరుముడి తీసుకున్నాడని ఒక 10 నిమిషాలు వెళ్ళిపోతాయి. అయ్యవార్లు అక్కడే కంటిన్యూ కూర్చోవాల్సి వస్తుంది. అందులో వేద విద్యార్థులు అక్కడ
కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము నోటిఫై చేయడం జరిగింది, ప్రత్యక్షంగా చూసాం. సో అవన్నీ నెక్స్ట్ వచ్చే శివరాత్రికి ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. సార్, కళ్యాణకట్ట దగ్గర గుండు కొట్టేయడానికి ప్రభుత్వం 40 రూపాయలు కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అదనంగా వసూలు చేస్తున్నారు. 50 రూపాయలు ఇచ్చిన మొహం మీద పాడేసేటువంటి పరిస్థితి భక్తులు విమర్శిస్తున్నారు. ఆర్టీఓతో ఎక్స్క్లూజివ్గా చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి అవినీతి జరిగేటువంటి ప్రాంతం ఎలా కట్టడి చేయాలి? కళ్యాణకట్టవి మాకు ఇప్పటికైతే కంప్లైంట్స్ రాలేదు, కానీ ఈ టాయిలెట్స్ స్నానాల దగ్గర ఏదైతే కొంత బయట కాంట్రాక్ట్స్ ఇస్తామో అవి కొంచెం కంప్లైంట్స్ వచ్చాయి. మాకు మంత్రి గారికి స్వయంగా భక్తులు చెప్పారు. కళ్యాణకట్ట దగ్గరికి అయితే రాలేదు. అటువేళ కళ్యాణకట్టలో ఎవరైనా అటువంటి కార్యక్రమాలు కింద చేస్తే ప్రభుత్వం అంటే దేవస్థానం నిర్ణయించిన ధర కాకుండా వాళ్ళు ఏదైనా అధికంగా డిమాండ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన దేవస్థానం యాక్షన్ తీసుకుంటుంది, వాళ్ళని సస్పెండ్ కూడా చేస్తుంది. బయట కూడా ఏదైతే ఈ స్నానాలు చేసుకోవడానికి టాయిలెట్లు ఉపయోగించుకోవడానికి కొంత ఇష్టానుసారంగా వసూలు చేస్తారని భక్తులు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తాము. అందుకే రాబోయే కాలంలో పర్మనెంట్ అంటే ఈ బయో టాయిలెట్స్ కాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయాలనేది కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మన వచ్చే శివరాత్రికి ఇవన్నీ కూడా రెక్టిఫై చేయాలని చెప్పేసి ఆలోచన. ఎందుకంటే నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ ఉగాదికి కర్ణాటక నుంచి లక్షలాదిగా భక్తులు వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు. సో ఇమీడియట్గా విత్ ఇన్ 1 మంత్లో మనం ఇవన్నీ కొన్ని చేయగలిగిన కాడికి రెక్టిఫై చేసేసి నెక్స్ట్ ఇయర్కి మాత్రం తప్పకుండా మ్యాక్సిమం అంటే గతంలో ఇప్పుడు మీరు కూడా చూసింటారు, గతానికంటే కూడా ఇప్పుడు చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చామని చెప్పేసి భక్తులే చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే గతంలో మాకు కూడా చాలా అనుభవం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇష్యూ అయ్యేది. ఈసారి చూడండి, ఒక చిన్న ఇష్యూ కూడా లేదు ఇప్పటికీ. సో మల్లికార్జున స్వామి అమ్మవారి దయ, భక్తుల కోఆపరేషన్ అనుకోండి, ఇక్కడ దేవస్థానం తరపు నుంచి ఇచ్చిన ఫెసిలిటీస్, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిత్యం దీన్ని మానిటరింగ్ చేయడము. సో వీటన్నిటి ఈ పర్యవేక్షణలో ఇవన్నీ కొంచెం లోపాలు తగ్గించుకొని ఎప్పటికప్పుడు దానిని చిన్న వస్తువు రెక్టిఫై చేసుకుంటున్నాం. కాబట్టి ఇబ్బందులు జరగకుండా గతానికంటే డెఫినెట్గా బెటర్గా ఉందని నేను చెప్పడం లేదు, వచ్చిన భక్తులే చెప్తా ఉన్నారు. అది మీకు కూడా వాయిస్ ఇచ్చింటారు, మీకు కూడా ఖచ్చితంగా పోయింటారు, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఫైనల్గా శ్రీశైలం ఉన్న భక్తులకు కావచ్చు, లేకపోతే ఉగాదికి వచ్చే భక్తులకు ఏం చెప్పవచ్చు? ఏదైతే ఈ మహాశివరాత్రి పర్వదినం ఉందో, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఉన్న వసతులను దయచేసి ఉపయోగించుకోండి. రాబోయే కాలంలో మీకు అందరికీ కూడా ఖచ్చితంగా బెటర్గా అన్ని వసతి సదుపాయాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కానీ క్షేత్రానికి వచ్చినప్పుడు క్షేత్ర పరిస్థితులను మీరు కూడా అవగాహన చేసుకొని, ఎక్కడ కూడా ఈ శానిటేషన్ ప్రాబ్లం కానీ ఇంకోటి కానీ అంటే ఎక్కడ పడితే అక్కడ మీరు ఇబ్బందికరమైన పరిస్థితి ఇస్తే మిగతా భక్తులకు కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి దయచేసి కొంచెం మెయింటైన్ చేస్తే, మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని రెక్టిఫై చేస్తాము. అలాగే గతంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇష్యూ వచ్చేది. అదృష్టం ఈసారి ఒక్కటి కూడా రాలేదు. దానికి నేను ఆ భక్తులకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎక్కడ కూడా మీరు ఆవేశాలకు లోను కాకుండా వచ్చిన భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి మీరు ఎక్కడ ఇబ్బందులు పడకుండా మీ ఇళ్ళకు చేరుకొని మీ కుటుంబాలకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఇబ్బందులు కలగకుండా మీరు ప్రశాంతంగా ఇంటికి చేరుకోవాలి అని చెప్పేసి మేము కోరుకుంటాము. అవన్నీ కూడా మీరు ఆ ప్రశాంత వాతావరణంలో మీరు ఆ విధులన్నీ కూడా పాటించి ఆ దేవదేవుడిని దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని, ప్రసాదాలన్నీ కూడా స్వీకరించి తీసుకొని ప్రశాంతంగా మీరు ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ. శ్రీశైలంకి వచ్చే భక్తులు సమన్వయంతో పాటించాలి. లక్షలాది మందిగా వస్తుంటారు, కొంత అసౌకర్యం కలిగిన అడ్జస్ట్ అయిపోవాల్సిన పరిస్థితి. అయితే రాబోయే కాలంలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని చెప్పేటువంటి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీ, శ్రీశైలం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.